పెంట కోపల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవు. పెంట కోపల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవు. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగా. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగా. ఈ పగలు నీ పరకేవే యేసు ప్రభువా ప్రభునందు ప్రియమైనటువంటి సంఘమునకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుని మాటలు వినడానికి ఆహ్వానిస్తున్నాను. ప్రేమతో కూడి ఉన్న మన అందరికీ దేవుని కృప తోడుగా ఉండునుగాక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అని లేఖనము మాట్లాడుతూ ఉన్నది. కనుక మనము దేవుడి సహవాసములో ఉండాలి. అట్లాగే దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ఆలకిస్తూ ఉండాలి. దేవుని వాక్యము మనకు జీవాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము మనకు బలాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు లేఖనములను అనుసరించి బుక్ ఆఫ్ జుటానమీ ద్వితోపదేశకాండము 25వ అధ్యాయము 25th చాప్టర్, అండ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు కాన్సంట్రేట్ ఆన్ దీస్ వర్సెస్ 17 and 18 వర్సెస్. 17-18 వచనాలలో లేఖనము, మీరు ఎక్కడి నుండి? ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు మీకు చేసిన దానిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నువ్వు ప్రయాసపడి అలిసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెలకనున్న బలహీనులందరినీ ఆమేన్. మీరందరూ కూడా వాక్యము మీద ధ్యాస పెట్టండి. మీరు మీ యొక్క సమయాన్ని దేవుని యొక్క వాక్యము వినడానికి వచ్చారు కాబట్టి మీ మనసు, మీ హృదయము ఇక్కడ నుండి వెళ్ళిపోకూడదు. మీరు నిర్లక్ష్యము వహించకూడదు. ఎందుకంటే దేవుని మాటలు అగ్ని వంటివి. ఈ అగ్నిని మీ ప్రయోజనం కొరకు వాడుకుంటే మీకు దీవెన కలుగుతుంది. ఇది మీరు సరిగ్గా వాడుకోకపోతే మీ మీద ఇది రగులుతుంది. మీరే ఆలోచించుకోండి, కాలిపోతారా లేకపోతే మీ ఆత్మను రగిలింప చేసుకుంటారో మీరే నిర్ణయించుకోవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తు కాలంలో నుండి మరి ఈ యొక్క మాటలు మనం వింటున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైల్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈజిప్ట్. ఐగుప్తులో నుండి మీరు వచ్చుచుండగా మార్గం మధ్యలో అమాలేకీయులు అనేటువంటి శత్రువులు, అమాలేకీయులు అనేవారు శత్రువులుగా ఉంటున్నారు. వారు మీకు ఏం చేశారో జస్ట్ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీరు లోకంలో ఉంటుండగా, మీరు చీకట్లో ఉంటుండగా, మీరు దేవుడికి దూరంగా ఉంటుండగా మీ మూలపితరులు, మన మూలపితరులు సృష్టి ఆరంభము నుండి సాతానుడు చేసింది కూడా మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు మనలందరినీ కూడా మట్టు పట్టేయాలని, సాతానుడు మనలందరినీ కూడా తనతో పాటుగా గాఢాంధకారములో మనలందరినీ కూడా కూలగొట్టాలని, మనందరినీ కూడా చీకటి కోపంలో మనల్ని లాగాలని అది ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు మీకు చేసింది జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఏమి చేశారు అంటే, నీవు ప్రయాసపడి, ఏమిటమ్మా అందరు గట్టిగా, ప్రయాసపడి అలిసి ఉన్నప్పుడు
ఏమయ్యారు? నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేశాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, ప్రియ సోదరి సోదరులారా, శత్రువు ఇక్కడైతే అమాలీకుడు ఉన్నాడు. అమాలీకులు అనేటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్, వారొక జాతి, వారొక నేషన్. వారు కొందరు ఈ ఇశ్రాయేలీయులలో బలహీనులుగా ఉన్నటువంటి వారిని వెనక నుండి ఏం చేశారట? హతము చేశారు, చంపేశారు. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. శత్రువు మనల్ని హతము చేస్తాడు. మన శత్రువు సాతానుడు. మన శత్రువు మనల్ని ఎల్లప్పుడూ మనల్ని మట్టుపట్టాలని, మనల్ని బాధించాలని, మనల్ని కృంగదీయాలని చూస్తూ ఉంటాడు. రైట్? ఇప్పుడు ఈ బలహీనులు ఎవరు అంటే, వెనక నుండి సాతానుడు వచ్చి వారిని హతము చేసినట్టుగా. ఎవరిని హతం చేసింది? అలసి ఉన్న వారిని. దేవుడికి స్తోత్రం. అలసి ఉన్న వారిని. ఇంగ్లీష్లో దీనికి పదం ఏమిటంటే ఫెయింట్. ఫెయింట్ కాదు, ఫెయింటెడ్. FAINTED, ఫెయింటెడ్. లేక వేడి, WEARY, వేడి అని అంటారు దీన్ని. సరే, ఇప్పుడు సాతానుడు ఎవరిని మట్టు పెట్టడానికి అవకాశం ఉంది మనలో అనేది మనము ఈ వాక్యము ద్వారా నేర్చుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇశ్రాయేలీల్లో గొప్పవారిని, ఇశ్రాయేలీలో ఎంతో గొప్ప దేవుడిలో బలమైన వారిని కూడా ఆయా కాలాల్లో, ఆయా సందర్భాలలో, ఆయా రకాలుగా సాతానుడు మట్టుబట్టేసింది. మన జీవితాలలో కూడా సాతానుడు వచ్చి మనల్ని మట్టుబడుతుంది. ఎప్పుడు అంటే నువ్వు అలసిపోయినప్పుడు. ఎందుకంటే వాక్యం ద్వారా మీరు చూసినప్పుడు మనం అసలు రీజన్స్, అసలు అలసట గురించి మనం బాగా ధ్యానించాలి. మనం రౌండప్ చేయాల్సిన మాట ఏమిటంటే అలసట. అందరూ చెప్పండి. అంటే అలసిపోవడం, జీవితంలో అలసిపోవడం. సాధారణంగా ఎప్పుడు అలసిపోతాం? పనులు ఎక్కువైపోయినప్పుడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడండి? పనులు ఎక్కువైపోయినప్పుడు. రెండోదిగా మనం ఎక్కువగా ప్రయాసపడినప్పుడు ఏమైపోతాం? అలసిపోతాం. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఎక్కువ ఆలోచించి అలసిపోతారు. అలసిపోవడం 3 రకాలు, 3 రకాలు. సింగిల్, డబల్, త్రిబుల్. అంటే మొదటిది, రెండవదిగా, మూడవది. మొదటిది శారీరకమైన అలసట, శరీరపరంగా అలసిపోవడం. ఇప్పుడు ఉదయం మీరు అందరూ ఒకవేళ పనికి వెళ్ళి ఉంటే, ఉదయం మీరు ఏదైనా పని బాగా ఇంపార్టెంట్ పనిలో బాగా టూ మచ్ వర్క్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయారనుకో, సాయంకాలానికి మీరు ఏమైపోతారు? అలసిపోతారు. అలసిపోయిన వెంటనే మనకి ఏమొస్తుంది? చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం. అలసట ద్వారా మన శరీరపరంగా మనకు వచ్చేటటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నిద్ర. అదేవిధంగా బాగా ప్రయాస చేసాం, బాగా ప్రయాసపడ్డాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, మరి దీని గురించి దాని గురించి. ఆ సమయంలో కూడా మన మీదకి వచ్చేది ఏంటంటే నిద్రే. అలసట ద్వారా వచ్చేది మన మీదకి వచ్చేది నిద్ర. ప్రయాస ద్వారా మన మీదకి వచ్చేది నిద్ర. ఆలోచనల ద్వారా మన మీదకి వచ్చేది నిద్ర. దేవుడికి స్తోత్రం. బాగా అలసిపోయినప్పుడు సెకండ్ పార్ట్. ఇప్పుడు మొదటి పార్ట్ ఏమిటంటే, మనము ఏ విషయాల ద్వారా మనకి అలసట వస్తుంది అంటే పనుల ద్వారా. ఏటమ్మా? దేని ద్వారా వస్తుంది? పనుల ద్వారా. రెండవదిగా ప్రయాస ద్వారా. మూడవదిగా ఆలోచనలు లేక యోచనల ద్వారా. ఇవన్నీ ఏమిటి? అలసటకి గల కారణాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ అలసటలో మన మీదకి వచ్చేది సెకండ్ పార్ట్ గురించి మాట్లాడు. సెకండ్ పార్ట్లోకి మనం వెళ్ళాం. మొదటి పార్టు అలసట ఎందుకు వస్తుంది? పనులు, ప్రయాస, యోచన. అయితే ఈ అలసట వల్ల వచ్చే నష్టం ఏమిటి అనేది మనం చూసినప్పుడు, మొట్టమొదటిగా మనకు అలసట వల్ల ఏమొస్తుందని చెప్పాను? నిద్ర. చప్పట్లు కొట్టు. మీరు ఏదైనా ఉదయకాలంలో పనికి వెళ్ళారు, 7 గంటలకు పనికి వెళ్ళారు, పని 1 గంటకు అయింది. వెంటనే మనకు ఏమొస్తుంది?
ఏమండి? నిద్ర రాదు, ఆకలి వస్తుంది, ఆకలి వేస్తుంది. ఒకవేళ పని లేదనుకోండి, ఆకలి తక్కువగా వేస్తాం. ఆకలి వేస్తుంది కానీ ఆకలి తక్కువగా వేస్తుంది. ఇప్పుడు రోజంతా మీరు పనిలో ప్రయాసలో ఉన్నారు కాబట్టి ఏమేస్తుంది? ఎలా వేస్తుంది? ఆకలి ఎక్కువగా వేస్తుంది. పని చేసాం కాబట్టి ఎక్కువగా వేస్తుంది. ఇందాక ఏం చెప్పాను? నిద్ర. మరి అలసిపోయినప్పుడు ఆకలి వేస్తుంది. ఆకలి అయినప్పుడు వెంటనే అన్నం తింటాం, అన్నం తిన్న వెంటనే నిద్ర. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మీరు అలసిపోయి వచ్చారు మీ ఇంటికి. సపోజ్ మీరు అలసిపోయి వచ్చారు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయో లేకపోతే మీరు మామూలు సాధారణమైన ఎంప్లాయో లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు అలసిపోయి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు మీ దగ్గరకు వచ్చి డాడీ మమ్మీ మామ తాత అని ఇలా మాట్లాడి మనల్ని ఎలా అంటే మనకి ఏమొస్తుంది? అది విసుగు వస్తుంది. దేవుడికి స్తోత్రం. 3 పాయింట్లు ఏమిటి అంటే, అలసట అనేది ఎందుకు వస్తుంది అంటే పనులు. అలసట ఎందుకు వస్తుందంటే ప్రయాస. అలసట ఎందుకు వస్తుందంటే యోచన. ఇప్పుడు అలసట వల్ల వచ్చేటటువంటి మన మీదకు ఏం దాపరిస్తాయంటే ఆకలి, రెండవదిగా నిద్ర, మూడవదిగా విసుగు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని విషయాలను ఇప్పుడు మనం ధ్యానించాలి. మొదటిగా విస్తారమైన పనులలో ఉన్నటువంటి మనకందరికీ ఈ అధ్యాయం ద్వారా దేవుడు 25 జెనసిస్ 25th ఆదికాండము మరి వాక్యం చూసినప్పుడు 29-30 వచనాలలో మనకి ఎవరు కనబడుతున్నారంటే యాసావు కనబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిది విస్తారమైన పనులు లేక పనులు. ఏం పనిలో ఉన్నాడు ఇతడు? పొలం పనిలో ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడట? పొలములో నుండి. దేవుడికి స్తోత్రం. పొలంలోనికి ఎందుకు వెళ్తారు? పడుకోవడానిక? హల్లెలూయా చెప్పండి. పొలము లోకానికి సాదృశ్యంగా ఉంది. నా చూడండి అమ్మా, పొలము లోకానికి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు చాలామంది ఎక్కడున్నారు? మీరంటే మందిరంలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారు అమ్మా? లోకంలో ఉన్నారు. లోకమనే పొలంలో ఉన్నారు. రైట్. ఇప్పుడు పొలములో నుండి ఇతడు ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చేటప్పటికి ఇతడికి ఏమవుతుంది? ఆకలి అవుతుంది. ఎందుకంటే పొలంలో ఏం చేశాడు? మరి పనుల వల్ల ఏమొస్తుందని చెప్పాను అమ్మా? ఆకలి. దేవుడికి స్తోత్రం. పని చేయడం తప్పు కాదు, ఆకలి వేయడం తప్పు కాదు, కానీ ఆకలి అనేది బలహీనత. ఆకలి అనేది ఏంటంటే బలహీనత. ఇప్పుడు ఏమీ లేనివాడు ఆకలి ఇచ్చినప్పుడు అతడు బలహీనుడు కాబట్టి ఏం చేస్తాడు? అంత ఎవరినైనా అడుక్కుంటాడు. హల్లెలూయా. అది అతని బలహీనత. అతనికి ఏమీ లేదు, అతనికి ఏం కావాలా? అన్నం కావాలి. ఇప్పుడు అడుక్కోవడం అనేది ఒక బలహీనత, బెగ్గింగ్. ఇప్పుడు యాసావు పని చేసేసి అలిసిపోయాడు. ఈ అలసటలోనే సాతానుడు మనల్ని పట్టేస్తున్నాడు. శరీరా క్రియలనియు నాలో నశింపచేయుమయ్యా.